హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. గత 4 రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు మిరాయ్. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీసీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియా, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయిన మిరాయ్కి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఇక ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా 27.2 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు 28.4 కోట్ల రూపాయలు రాబట్టి సత్తా చాటుకుంది. ఇక ఆదివారంతో కలిపి 3 రోజులకు గాను 81.2 కోట్ల రూపాయలు వసూలు చేసి 100 కోట్ల రూపాయలకు దిశగా దూసుకుపోతోంది. కథ, యాక్షన్ సీక్వెన్స్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అయితే ఓవైపు మిరాయ్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తోంటే కొందరు మాత్రం ఈ చిత్రం కాపీ అని ట్రోల్ చేస్తున్నారు. మిరాయ్ సినిమా చాలా అద్భుతంగా తీశారు, కానీ సినిమా మొత్తం చూస్తే 1969లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మహాబలుడు సినిమాని మక్కి దించినట్టు అనిపిస్తోంది అంటూ రవి వల్లభనేని అనే నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో పాటు మహాబలుడు సినిమా యూట్యూబ్ లింక్ పోస్ట్ చేశారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. దీనిపై నెటిజన్లు 2 రకాలుగా విడిపోయి ట్వీట్ వార్ మొదలుపెట్టారు. మిరాయ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి శిష్యుడిలా ఉన్నాడని, మీలాంటి వారు ఉండటం వల్లే ఇలాంటి ఘోరాలు బయటకు వస్తున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరు కూడా ఆయన వాదనను సమర్థిస్తూ ట్వీట్లు చేశారు. మరో వర్గం మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తోంది. మహాబలుడు చిత్రానికి మిరాయ్కి ఎలాంటి సంబంధం లేదని, అగస్త్య, తల్లి సెంటిమెంట్, కథ, క్యారెక్టర్లు కూడా ఏవి ఒకేలా లేవని అన్నారు. ఇదేదో బురద జల్లే పోస్టులా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తం మీద మిరాయ్ కాపీ అన్న అంశం ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు మిరాయ్ చిత్రంపై సినీ నటులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని అభినందిస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విఎఫ్ఎక్స్ షాట్స్ 400 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న చిత్రాల కంటే చాలా బెటర్ గా ఉన్నాయని ప్రశంసించారు. మంచు మనోజ్ విలన్ గా నటించి తప్పు చేశాడనుకున్నానని, కానీ సినిమా చూసిన తర్వాత తనకి తానే చెంపదెబ్బలు కొట్టుకున్నానంటూ రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.